హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉంటుందన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, బాగానే వచ్చింది. అంటే తిన్న వాళ్ళు చెప్పారు, నేను తినలేదు. సో మీరు ట్రై చేయండి. సింపుల్గా చేయనీకి రాని వాళ్ళు కూడా ఇట్లా సింపుల్గా ట్రై చేయండి. మరీ అంత టఫ్గా కాకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ పెద్ద పెద్ద ప్రాసెస్ చేయాలంటే మనకు రాదు. అదేదో ఒకటి చేయకపోతే ఒకటి అవుతుంది. కాబట్టి సింపుల్గా ఇలా చేసుకోండి. ముందుగా ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా తీసి పక్కకు పెట్టుకున్నాక జీలకర్ర, ధనియాలు ఒక టీ స్పూన్ ఆ రెండు వేయించుకొని పొడి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఇప్పటిదాకా మనం వేయించుకున్న ఉల్లిగడ్డ, ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందాక మనం ఆయిల్ వేసినాం కదా, ఆయిల్లో ఉల్లిగడ్డ మనం వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న దాంట్లో నేను కొద్దిగా నూనె పోసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అనేది దీంట్లో వేయాలన్నమాట. నూనె దీనికి ఎక్కువనే పడుతుందండి. నూనె ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిగా ఉంటుంది ఫ్రై అనేది. సో అట్లా కొంచెం ఫ్రై అయినాక దాంట్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసి ఇంకొంచెం వేయించినాక దాంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి. ఇలా వేయిస్తే ఏమంటే పచ్చివాసన అనేది పోతుంది. టమాటా పచ్చివాసన పోతుంది. ఇట్లా కారం, పసుపు అన్నీ వేస్తాం కదా, పచ్చివాసన పోయి మంచిగా నూనెలోనే వేగుతాయి అన్నమాట. ఇట్లా వేగినాక ఒక 200 గ్రాముల వరకు చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఆ పులుసు అనేది పిండుకొని మనం ఇట్లా ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ టమాటా మిశ్రమం, అందులో చింతపండు నీళ్ళు అనేవి వేసుకోవాలి. వేసుకొని బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు రెండివి తీసుకొని ఆ మరుగుతున్న పులుసులో వేయాలన్నమాట. ఫస్ట్ మనం పులుసుని అనేది మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాతనే ఈ చేప ముక్కలు అనేది మనం పులుసులో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడే కలుపుకోవాలండి. మళ్ళీ ఒక్కొక్క కలిపినారనుకో అవి విరిగిపోతాయి అంట. నేను కూడా వీడియోలు చూసిన కాబట్టి చెప్తున్నా. సో నేను మెల్లగా ఇప్పుడే వేసిన కాబట్టి మెల్లగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అట్లా వదిలేసిన. ఇంకా నూనె అనేది కొంచెం పైకి వచ్చింది. సో అవి మెల్లమెల్లగా ఇప్పుడే ఉడుకుతున్నాయి అనమాట. చెంచా పెట్టి మెల్లగా నేను కొద్దిగా మరీ గట్టి కాకుండా మెల్లగా అనేది కలుపుతున్నాను అనమాట. నాకు గిన్నె అది మనం వండుతున్న భాగం పట్టుకొని ఇట్లా ఊపితే అది మీద పడుతుంది భయానికి నేను చెంచాతోటి మెల్లగా ఇట్లా అంటున్నా. మీరు కూడా ఇట్లనే అనండి. గట్టిగా అంటే విరిగిపోతాయి. మళ్ళీ అట్లా అని మీరు గిన్నె పట్టుకొని ఊపిరు అనుకో అది మీద పడుతుంది. కాబట్టి ఇట్లనే చేసుకోండి బెటర్. మెల్లగా అటు ఇటు మలుపుకొని ఇంకో 5 నిమిషాలు అనేది సిమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత దీంట్లోనే మనం ధనియాలు, జీలకర్ర పొడి దంచి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేయాలి. నేను ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో అందుకే చెప్తున్నాను మీకు. ధనియాలు, జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చినాక మనకి అదేంటి గ్రేవీ అనేది చిక్కబడుతుంది అనమాట. చిక్కబడినప్పుడు మన కర్రీ అనేది అయ్యిందని అర్థం అనమాట. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని తీసి పక్కకు పెట్టుకోవడం. అంటే చేపల పులుసు అనేది ఇట్లా వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే బాగుంటుందండి. అట్లానే చల్లగా అయినాక ఇంకా బాగుంటుందంట. ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.